నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కావేరీ జలాలపై కర్ణాటకలో ఆందోళనలు హింసాత్మకం. బెంగళూరులో 40 ప్రైవేట్ బస్సులు తగలబెట్టిన నిరసనకారులు. జలజగడంపై తమిళనాడులోనూ ఉద్రిక్త పరిస్థితులు. చెన్నైలోని హోటల్పై పెట్రోల్ బాంబు దాడి. జీఎస్టీ మండల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 22-23న జైట్లీ నేతృత్వంలో తొలి సమావేశం. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడితే చూస్తూ ఊరుకోం. మల్లన్న సాగర్ రైతు పోరాట సంఘీభావ సభలో కాంగ్రెస్ హెచ్చరిక. రైతు సంక్షేమ కార్యక్రమాలు ఓర్వలేకే కాంగ్రెస్ విమర్శలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హరీష్. అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. సుశ్రుత మరణానికి భర్త, అత్తమామ వేధింపులే కారణం. కుటుంబ సభ్యుల ఆరోపణ. దర్యాప్తు ప్రారంభం. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టు ఎంపిక. రోహిత్, పూజారాకు అవకాశం. బిన్నీ, శార్దుల్కు నిరాశ.